శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబైన కేసు నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అవి కూడా మీకు వినిపిస్తాను. అంతేకాకుండా దొంగ పత్రాల భూమి స్వాహాలో కూడా కూటమి ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఆయన పైన. ఇక్కడ ఆల్రెడీ అంటే ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కేసు పెట్టారు. అందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళేదో ఇంట్రెస్ట్ కొద్దీ ఇలాంటివి చేయరు. తమ్మినేని సీతారాం అనే అతను ఒక స్పీకర్గా పనిచేసి 2023లో ఈ కనకలింగేశ్వరరావు అనే ఆయన వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో వాళ్ళు లేరు కదా, అందుకని ఏం చేశారు వీళ్ళు, ఒక రజనీ అని ఒక పేరు తీసుకొచ్చి, ఏ రజనీ అదో ఆవిడే ఈ వీళ్ళకి వారసురాలని చెప్పేసి ఈ గోవిందరాజులు ఎవరో, సో ఆయన చచ్చిపోయాడని ఒక డెత్ సర్టిఫికేట్ పుట్టించేసి, అసలు ఎక్కడైనా ఉంటుందండి ఇలాగా. అందులో అసలు అంటే వైసీపీ వాళ్ళ తెలివితేటలు, ఇట్లా చావు తెలివితేటలు అంటారు చూడండి, ఇది చావు తెలివితేటలు అంటే చంపేసిన తెలివితేటలు, అందుకని చావు తెలివితేటలు. వాళ్ళు బతుకున్న మనుషులనే చంపేస్తారు అనేదానికి ఇదే తార్కాణం. ఏమైనా చేయగలరు, వాళ్ళు నీతులు చెప్తారు, చేసేవన్నీ అక్రమాలు అని మనం ప్రతిసారి చెప్తున్నామా? ఇందులో తమ్మినేని సీతారాం భార్య వాణి, కొడుకు చిరంజీవి నాగ్, ఇంకా చాలా పెద్ద పేరు ఉందిలేండి, లాస్ట్ అక్షరాలు చెప్పాను నేను. సో ఇప్పుడు ఆ రిజిస్ట్రార్ ఎవరైతే, అప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే సహాయం చేశారో, బొడ్డేపల్లి అరుణ ఏదో ఆవిడ పేరు, ఆవిడ కోసం గాలిస్తున్నారు. సో అందరూ పరారులో ఉన్నారు. ఇప్పుడు కాదు 4 కోట్లు విలువ చేస్తుందని ఇప్పుడు దానికి ప్రహరీ గోడ కడదాం అనుకున్నారు. దాంతో ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో కట్టా కిషోర్ అబ్బాయి పేరు, అతను వెళ్ళి ఒరిజినల్స్ చూపించాక మొత్తం కేసు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయనకి వారసులు లేకపోతే వీళ్ళు చేశారులే వెధవ పని, అప్పుడు కూడా సమర్థించాం. వెధవ పనికి ఎవరైనా సమర్థిస్తాడండి? ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు రేపొద్దున సీతారాం చచ్చిపోతారు అనుకుందాం, తమ్మినేని సీతారాం మనందరం కూడా పోయేవాళ్ళమే. సో ఆయనకి ఎంత కావాలి? 6 అడుగులు అంటే ఎన్ని గజాలు ఉంటుంది? ఓ 7 గజాలు ఉంటుందా? వాళ్ళ భార్యకు 7 గజాలు. సరే తర్వాత తరాలు ఇంకా వీళ్ళ తర్వాత అనుకోండి, ఎంత కావాలి? ఏం చేసుకుంటాడు ఇది? నాకు అస్సలు అర్థం కాదండి. ఓ పక్క అటవీ భూములేమో పెద్దిరెడ్డి, సజ్జల, మొత్తం ఆల్ రెడ్డీస్. అంటే అందరు రెడ్డిలే చెప్పట్లేదు, ఓన్లీ నేను రెడ్డీస్ అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళే, మంచి రెడ్లు ఉన్నారు. సో వీళ్ళు చేసిన పని ఇది. అటవీ భూములు కన్నేసి, అటవీ భూములు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అయితే పాపం పని వాళ్ళకి అక్కడ పెద్ద ఏంటి గెస్ట్ హౌస్లు కట్టి పని వాళ్ళకి ఇచ్చారు. పాపం ఎంత విశాల హృదయం కదా. కవిత లాంటి వాళ్ళు 11 ఫోన్లు వాడి, ఐఫోన్లో ఏ ఫోన్లో నాకు తెలియదు, పని వాళ్ళకి ఇచ్చింది ఆవిడ, తన దగ్గర పనిచేసేవాళ్ళకి. మామూలు విశాల హృదయాలు కాదు. అప్పనంగా వస్తే తిండికి ఠికాణా లేని వాళ్ళందరూ కూడా ఈరోజు గొప్పవాళ్ళు అయిపోయి ఆంధ్ర వాళ్ళ సొమ్ము తిని, ఆవిడే చెప్పారు, మనం చెప్పలా. మనం చెప్తే కాదన్న వాళ్ళందరూ ఇవాళ వాళ్ళ నోటితోటే అవును తిన్నారు, తిన్నాము, తినిపించారు అని చెప్పారు కదా. సో అవి తిని ఇప్పుడు ఎవడైనా మళ్ళీ ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి అంటున్నారా గత నెలలుగా? ఇప్పుడు అందరం తెలుగు వాళ్ళందరూ ఒకటే. సినిమా రంగం అనేది అక్కడ ఏం భేదాలు ఉండవు, మొత్తం వాయిస్ మారిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి శ్రీకాకుళంలో పాపం తమ్మినేని సీతారాం గారు ఇంత గొప్ప పని చేసి వాళ్ళు పరారీలో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి వెంటనే సస్పెండ్ చేయాలిగా పాపం. ఇప్పుడు గుంటూరులో హిజ్రాలు ఓ తెలుగుదేశం కార్యకర్త కలిసి ఒక మహిళని ఇబ్బంది పెట్టారు, తప్పే. మేము తప్పు చేసామని హిజ్రాలు ఒప్పుకున్నారు, ఇంకా మీద అది వేరే విషయం. ఇప్పుడు ఆ తెలుగుదేశం కార్యకర్తను తెల్లారు లేచేసి అతన్ని సస్పెండ్ చేశారు కదా. మరి ఇంత గొప్ప వ్యక్తిని నువ్వేం చేయాలి జగన్మోహన్ రెడ్డి? సస్పెండ్ చేస్తారేమో అంటున్నాడు పేర్ని నాని. పాప ఎప్పుడు చేస్తారో అని మనం అడుగుతున్నాం. ఇంకా ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్లు ఏంటి? చేశాము అనాలా, చేస్తారేమో అనాలా? మూకి తేడా ఉంది కదా.